తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగానికి తాను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా 2 లక్షల రుణాలు 15th ఆగస్టు లోపల చెల్లిస్తా అని అనడం, అదేవిధంగా గల్ఫ్ కార్మికుల యొక్క కష్టాలు మేము తీరుస్తాం, వాళ్ళకు ప్యాకేజ్ ఇస్తాం అనే మాటలు చూస్తూ ఉంటే, గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు 99.99 గ్యారంటీలు పూర్తిగా విఫలమై చెల్లించకుండా ప్రతిసారి రుణమాఫీ కూడా ఫస్ట్ నవంబర్ 9 అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ 1 month అన్నాడు, మళ్ళా 100 రోజులు అన్నాడు, ఆ తర్వాత ఆగస్ట్ 15 అంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన చేసే ప్రకటనలు ఎట్లా ఉన్నాయంటే, నేను గ్యారంటీ నీ గ్యారంటీ వాడికి నమ్ముతున్నాడు ఆ ప్రజలు. నీ గ్యారంటీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. నువ్వు గ్యారంటీ ఇచ్చేది ఏంది, ప్రజలు నమ్మేది ఏంది? ప్రజలు గ్రామాలలో పట్టణాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో పూర్తిగా విఫలమైపోయి గ్రామాల ప్రజలు అసహించుకుంటారు. కాంగ్రెస్ పార్టీని ఈసడించుకుంటున్నారు, తిడుతూ ఉన్నారు నాయకుల్ని. ఎన్నికల కోసం చేసే జిమ్మికులు తప్ప వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. 2 లక్షల రుణమాఫీ అవుతుందో ఆ 2 లక్షలు దాదాపుగా 23,000 కోట్లు. రైతు బందే సరిగ్గా దిక్కులేదు ఇవ్వడం. అది ఎన్నికలు ఉన్నాయి, ఇవ్వడం జరిగింది 4 ఎకరాల వరకు, 4.5 ఎకరాల వరకు. ఎన్నికలు ఉంటేనే నీకు మీరు ఇచ్చిన వాగ్దానాలకు జ్ఞాపకం వస్తాయి. ఎన్నికలు లేకుంటే జ్ఞాపకం రావు. ఇవల్ల గతంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే పనికొచ్చినవి, ప్రజలను మోసం చేయడానికి మాత్రమే పనికొచ్చినవి. ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో ఫ్రీ బస్ తప్ప 419 వాగ్దానాలు దొంగలు దొక్కినావు నువ్వు. ఈ 2 లక్షలు మాత్రం నువ్వు ఇచ్చే పరిస్థితులు లేవు. మళ్ళా ఓట్లు దండుకొని గడ్డకెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఎమ్మెల్సీగా ఉన్నాడు, 5 ఏళ్ళ ఎమ్మెల్సీ అయ్యి ఈ ప్రాంత గ్రాడ్యుయేట్గా ఓట్లు వేసిన ఆయనకు 5 ఏళ్ళు ఎప్పుడైనా వచ్చిన గ్రామాలకు నిరుద్యోగుల బాధలు తెలుసుకోవాలి. ఎప్పుడన్నా కౌన్సిల్లో మాట్లాడిండు ఆయన. 5 ఏళ్ళు మంచిగా ఎంజాయ్ చేసిండు ఆయన. ఇంకో 1 year ఉన్నాయి ఆయనకు. అంటే పోస్ట్ మీద పోస్ట్ కావాలి ఆయనకు. నేనేమంటున్నాడు, ఇద్దరు కూడా పనిచేసే నాయకులు కాదు. నేను పనిచేసే నాయకుడిని. జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ గెలిచే వ్యక్తిని నేను. ప్రజలను గెలిపించిన కూడా నన్ను సేవ చేసే వ్యక్తి అనే ఉద్దేశంతో వాడు మనం చేస్తున్న ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు దయచేసి నమ్మకండి. వాళ్ళు అబద్ధాలు మాట్లాడి ఓట్లు దండుకొని పోయే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది పార్లమెంట్ ఎన్నికల్లో. దయచేసి చెప్తున్నా, మీ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటున్నా. రెండోది ఏంటంటే, రేపు 19వ తేదీ నాడు, ఎల్లుండి 19వ తేదీ నాడు 12:05 బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నా జిల్లా కలెక్టర్ నిజామాబాద్లో. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, మరి శాసనసభ్యులు, డెప్యూటీసులు, ఎంపీపీలు, దాదాపు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావని కోరుతున్నా. ఆ కార్యక్రమానికి
రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఆర్థిక మంత్రి గారు, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఉంది. ఆ రోజు పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు తరలి వచ్చి నాకు మద్దతు తెలిపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ.